ఫ్రెండ్స్, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది కదా. అందుకు గాను బీసీసీఐ భారీ నజరాన ప్రకటించింది. ఎంతో గెస్ చేయండి చూద్దాం. ఎస్, అక్షరాల 131 కోట్ల రూపాయలు. మీకు గుర్తుందా, 2024 వరల్డ్ కప్ గెలిచినప్పుడు టీమిండియా జట్టుకి 125 కోట్ల రూపాయల నజరాన ప్రకటించింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ 6 కోట్ల రూపాయల పైన 131 కోట్ల రూపాయలు భారీ నగదు బహుమతిని ప్రకటించిందన్నమాట. ఇప్పుడు టీమిండియా ముందున్న లక్ష్యం ఏంటో తెలుసా? ఒక అత్యున్నత శిఖరాన్ని గురిపెట్టబోతోంది. 2028లో ఒలింపిక్స్లో అడుగు పెడుతోంది క్రికెట్. 128 సంవత్సరాల తరువాత ఇప్పుడు మన టీమిండియా ముందున్న లక్ష్యం ఇదే, స్వర్ణం గెలవడం ఒలింపిక్స్లో. సూర్యకుమార్ ఫైనల్లో మ్యాచ్ గెలిచిన తరువాత ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎలాగైనా మన త్రివర్ణ పతాకాన్ని ఒలింపిక్స్లో అత్యున్నత శిఖరం పైన రెపరెపలాడించడమే మా ముందున్న లక్ష్యం. ఎలాగైనా సరే గోల్డ్ కొట్టి తీరుతామన్న కసి మీద కనిపిస్తోంది టీమిండియా జట్టు. మరి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దామా?